నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బ్యాంకింగ్ వ్యవస్థ మందగమనంతో తీరని కరెన్సీ కష్టాలు 2 వారాల తర్వాతే అందుబాటులోకి అన్ని ఏటీఎంలు సెలవులైన నేడు రేపు నోట్ల మార్పిడి పౌర సేవలకు పాత నోట్ల చెల్లుబాటు పొడిగింపుతో ఊరట స్థానిక సంస్థల్లో బిల్లుల వసూళ్ల జోరు బ్యాంకుల్లో నగదు జమలపై ఐటీ శాఖ నిరంతర నిఘా తెలంగాణ గ్రూప్ 2కు తగ్గిన పోటీ తొలి 2 పేపర్లకు 35% గైర్హాజరు ఓఎంఆర్ షీట్లు బయోమెట్రిక్ గందరగోళంతో అభ్యర్థుల్లో ఆందోళన తెలంగాణలో పంజా విసురుతున్న చలి నవంబర్లో 10 ఏళ్లలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు మరో 3 రోజులు సాధారణం కంటే 8 డిగ్రీలకు తగ్గొచ్చని అంచనా ఏపీలో ఆరోగ్య మిత్ర సిబ్బందికి ఊరట కొనసాగించాల్సిందేనని హైకోర్టు ఆదేశం కొత్త నియామకాలపై సర్కార్కు స్వేచ్ఛ జస్టిస్ కడ్జూకు కోర్టు ధిక్కరణ నోటీసులు సుప్రీం హాల్లో న్యాయమూర్తులతో మాటకు మాట బెదిరింపులకు భయపడబోనని వ్యాఖ్య పెద్ద నోట్ల రద్దుతో చిల్లర కోసం దేశవ్యాప్తంగా హైరాణ తప్పడం లేదు బ్యాంకుల్లో డిపాజిట్లు అమాంతరం పెరుగుతున్నా నగదు ఉపసంహరణ కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి ఏటీఎంలలో సగానికి సగం వరకు పనిచేయకపోవడం మరింత ప్రహసనంగా మారుతోంది జనం ఇబ్బందుల దృష్ట్యా నేడు రేపు ఎల్లుండి సెలవు దినాలైనప్పటికీ బ్యాంకులు వినియోగదారులకు సేవలు అందించనున్నాయి నల్లధనం నియంత్రణకు 500-1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో స్తంభించిన నగదు చలామణి గాడిన పడేందుకు మరికొన్ని రోజులు పట్టేలా కనిపిస్తోంది కేంద్రం నిర్ణయం తర్వాత 2 రోజుల పాటు కొత్త నోట్లు జారీ చేసినా డిమాండ్కు సరిపడా ఇంకా జనాల జేబుల్లోకి చేరలేదు పరిమిత సంఖ్యలో ఒక్కొక్కరికి 4000 వరకు మాత్రమే రద్దయిన నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వగా వాటి కోసం గంటల పాటు క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది ఇక శుక్రవారం నుంచి ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాకైనా కొంత పరిస్థితి మారుతుందని భావించినా ప్రజలకు నిరాశ తప్పలేదు దేశంలోని ఏటీఎంలలో దాదాపు సగం యంత్రాలు తెరుచుకోనేలేదు కొన్ని చోట్ల పనిచేసినా 3 గంటల్లోనే నగదు ఖాళీ అయిపోవడం ప్రజల సహనానికి పరీక్షగా మారింది బ్యాంకు అధికారులు కూడా నగదు అయిపోయిన 2-3 సార్లు నింపి తరువాత పట్టించుకోలేదు ఫలితంగా శుక్రవారం ఉదయం కాస్తో కూస్తో కనికరించిన చాలా ఏటీఎం యంత్రాల్లో రాత్రికి డబ్బు లేదనే బోర్డులు దర్శనమిచ్చాయి నగదు నింపిన యంత్రాల్లో రాత్రిళ్లు కూడా వరుసలు కనిపించాయి రోజుకు 2000 మాత్రమే ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ పరిమితి విధించడంతో ఉదయం తీసుకున్నవారు కూడా తమ అవసరాల మేరకు రాత్రి 12 దాటిన తర్వాత వెళ్లి మరో 2000 నగదు తీసుకున్నారు చిల్లర కొరత భారీగా ఉండడంతో ప్రజలు ఆచితూచి ఖర్చు చేస్తున్నారు ఇప్పటికైతే ప్రాబ్లం సాల్వ్ అయింది ఎల్లుండి మా కజిన్ మ్యారేజ్ ఉంది చూసి ఖర్చు పెట్టుకోవాలని ఇట్లా ఇప్పుడు డ్రా చేసుకున్నాను 2000 డ్రా చేసుకోగలుగుతున్నాను ఈ వీక్ నడిపించేస్తాను కరెన్సీ డిమాండ్ దృష్ట్యా బ్యాంకులు సెలవులైనప్పటికీ ఇవాళ రేపు ఎల్లుండి కూడా పనిచేయనున్నాయి రోజులాగే ఒక్కొక్కరు 4000 చొప్పున నగదు మార్చుకోవచ్చన్నాయి కీలకమైన ఏటీఎంల వ్యవస్థ మాత్రం పూర్తిగా గాడిన పడాలంటే 2 వారాలు పట్టొచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి బ్యాంకుల్లో నగదు ఉన్నా వాటిని యంత్రాల వరకు తీసుకెళ్లి నింపడమే కష్టమని ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచారి తెలిపారు దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 2,02,000 ఏటీఎంలలో నగదు ఉంచే అరలు నిర్దేశిత నోట్ల పరిమాణంలో అమరికకు అనుగుణంగా రూపొందించినవేనని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి గతంలో 100, 500, 1000 నోట్లు ఉంచేలా ఆ యంత్రాలను తయారు చేసిన సంస్థలోని సిబ్బంది ఇప్పుడు కొత్త నోట్లకు అనుగుణంగా వ్యవస్థను సరిచేయాల్సి ఉంటుంది ఏటీఎం యంత్రాలు పర్యవేక్షించే సిబ్బంది కొరతతో పాటు వ్యవస్థను ఒకేసారి సరిచేసేందుకు 9-10 తేదీలు మాత్రమే అవకాశం ఇవ్వడం వల్ల ఏటీఎంలన్నీ ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్తున్నాయి 2-3 రోజుల్లో నగరాల్లో పరిస్థితి పూర్తిగా చక్కబడినా మొత్తం పునరుద్ధరించాలంటే కనీసం 2 వారాలైనా పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు కొత్త నోట్ల వినిమయం పెరిగే వరకు పాత నగదు చలామణి జరిగేలా కేంద్రం వీలైనన్ని చర్యలు చేపడుతోంది రద్దయిన నోట్లతో పౌర సేవల చెల్లింపు గడువును ఎల్లుండి వరకు పొడిగించింది ఈ పెంపు ప్రభుత్వాసుపత్రులు రైల్వే పెట్రోల్ బంకులకు వర్తిస్తుందని భరోసా ఇచ్చింది కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుతో స్థానిక సంస్థల ఖజానాలు కళకళలాడుతున్నాయి
నల్లధనాన్ని అష్టదిగ్బంధం చేసేందుకు 500, 1000 నోట్లు రద్దు చేయడంతో తలెత్తిన ప్రజా ఇబ్బందులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్న కేంద్రం ఉపశమనం కలిగించే మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. రద్దయిన నోట్లతో పెండింగ్ పన్నులు, పౌర సేవల బిల్లులు చెల్లించేందుకు మొదట గత అర్ధరాత్రి వరకు ఇచ్చిన గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. ప్రభుత్వాసుపత్రులు, బస్సు, రైల్వే, విమాన టికెట్ల కొనుగోలు, పాల బూత్లు, శ్మశాన వాటికలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. వాహనదారులకు తప్పనిసరైన పెట్రోల్ పంపుల వద్ద కూడా రద్దయిన నోట్లు చెల్లుబాటవుతాయని తెలిపింది. చిల్లర కొరత దృష్ట్యా రహదారి సుంకాన్ని 14 వరకు ఎత్తివేస్తున్నట్లు వివరించింది. కేంద్రం ఇచ్చిన ఈ వెసులుబాటుతో శుక్రవారం ఒక్కరోజే స్థానిక సంస్థల ఖజానాల్లో నగదు భారీగా జమైంది. పాత నోట్లు బ్యాంకుల్లో గంటల తరబడి నిల్చొని రోజుకు 4000 చొప్పున మార్చుకునే కంటే పెండింగ్ బిల్లులు కట్టడం మేలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా అప్పులు తీర్చేస్తున్నారు. మహారాష్ట్ర పురపాలక సంస్థలకు ఒక్కరోజే 200 కోట్ల రూపాయల పౌర సేవల బిల్లులు జమయ్యాయి. హైదరాబాద్ నగరపాలక సంస్థకు అనూహ్య రీతిలో బకాయిలు వసూలవుతున్నాయి. జీహెచ్ఎంసీ కూడా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో విద్యుత్, నీళ్ల బిల్లులు, ఆస్తి పన్ను బకాయిల రుసుముల రూపంలో దాదాపు 50 కోట్ల పైన ఖజానాకు చేరింది. భవన నిర్మాణ అనుమతుల కోసం 6 నెలల తర్వాత వ్యవధితో చెక్కులు ఇచ్చిన వారు కూడా నగదు చెల్లించడానికి ముందుకు వస్తున్నారని జీహెచ్ఎంసీ మేయర్ తెలిపారు. మిగతా బకాయిదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సెలవులైనప్పటికీ బిల్లుల స్వీకరణ ఉంటుందని ప్రకటించారు. శని, ఆదివారాలతో పాటు సోమవారం కూడా హాలిడే ఉంది. అయినా కూడా మరి పెంచిన సమయంలో కూడా అధికారులందరూ పనిచేసుకుంటూ హైదరాబాద్ లో గానీ మిగతా ప్లేసుల్లో గానీ సెంటర్స్ అన్ని కంటిన్యూషన్ గా ఉంచడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాపర్టీతో పాటు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, ఎల్ఆర్ఎస్ ఫీజు, విఎల్టీ బకాయిలు కూడా చెల్లించండి. SMS కూడా జనరేట్ అయి వెళ్తుంది. 1 lakh పైన బకాయిలు ఉన్న వారికి పర్సనల్ గా ఫోన్లు చేసి మరి అవకాశం ఉంది సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఫోన్లు కూడా చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో రిజిస్ట్రేషన్లు, చిల్లర వ్యాపారాలు మందగించి ఆదాయం పడిపోయిన రాష్ట్రాలు ఇప్పుడు పెండింగ్ బిల్లులు వసూలవడంతో ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రద్దయిన నోట్లు మార్చుకునే క్రమంలో అవకతవకలకు పాల్పడే వారిపై ఆదాయపు పన్ను శాఖ డేగ కళ్లు వేసింది. ఈ 50 రోజుల్లో 2,50,000 దాటిన లావాదేవీలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. 10 లక్షలు దాటిన వివరాలు సమర్పించడం ఇప్పటి వరకు ఆనవాయితీగా ఉండగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటారనే అనుమానాలతో బ్యాంకులను వివరాలు కోరింది. ప్రభుత్వం ఇచ్చిన అవకాశం దుర్వినియోగం కాకూడదనే దురుద్దేశంతోనే ఇలాంటి నిర్ణయమన్న ఆర్థిక శాఖ వర్గాలు 2,50,000 లోపు డిపాజిట్ చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశాయి. సంబంధం లేని నగదును ఖాతాల్లో వేసుకునే ప్రయత్నాలకు ఎవరూ పాల్పడవద్దని, ఎవరైనా మభ్యపెట్టినా మోసపోవద్దని ఆర్థిక శాఖ మరోసారి స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాలకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్ర నిర్ణయంతో రాష్ట్రానికి 2,000 కోట్ల వరకు నష్టమని గవర్నర్ వద్ద కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని దత్తాత్రేయ ఖండించారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన దత్తాత్రేయ అసలు కేసీఆర్తో భేటీలో ఈ అంశమే ప్రస్తావనకు రాలేదని తనకు చెప్పినట్లు వెల్లడించారు. కేవలం 3 రోజుల లావాదేవీలతోనే ఓ అంచనాకు రావడం సరికాదన్న దత్తాత్రేయ దేశ సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా చిన్న ఇబ్బందుల్ని అర్థం చేసుకోవాలన్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్లు దత్తాత్రేయ తెలిపారు. అంతా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి, ఎన్ని వచ్చినాయి, ఎంత డబ్బులు వస్తున్నాయి. ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేంద్ర గారు స్వాగతించారు. మళ్ళీ ఇవాళ వార్తలేమో మా రాష్ట్రానికి ఇంత నష్టం అవుతుందని రావడం అంటే ఇది పరస్పర విరుద్ధంగా ఉన్నది. సోమవారం నాడు అరుణ్ జైట్లీ గారితో నేను డీటెయిల్ గా చర్చిస్తాను. మా అర్జున్ రామ్ మేఘ్వాల్ వారు కూడా సంపర్కంలో వచ్చారు. వారు కూడా నాకు తెలియజేశారు, మీరు రేపు వచ్చినా కూడా మా అధికారం పిలిచి మిస్ అప్లికేషన్స్ ఉంటే వాటిని దూరం చేస్తాము, రాష్ట్రాలకు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తామని నాకు వారు చెప్పడం జరిగింది. తెలంగాణ తొలి గ్రూప్ 2లో అభ్యర్థుల గైర్హాజరుతో ఒక్కో పోస్టుకు పోటీ అమాంతం తగ్గింది. నిన్న జరిగిన 1-2 పేపర్లకు 35% అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. మొత్తం 7,89,437 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా శుక్రవారం 5,17,819 మంది మాత్రమే హాజరయ్యారు. సీరియస్ గా సిద్దం కాకపోవడం, పరీక్షా కేంద్రాలు దూరంగా పట్టం వంటి కారణాలు గైర్హాజరీకి ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు. మరోవైపు తొలిసారి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆన్లైన్ బయోమెట్రిక్ నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆదివారం ఆఫ్లైన్లో నమోదు చేయాలని నిర్ణయించారు. ఇంకొన్ని చోట్ల ఓఎంఆర్ షీట్లపై నెంబర్ల గందరగోళంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ షీట్లు, ప్రశ్నాపత్రాల నెంబర్లు వరుస మార్చి తప్పుగా ఇవ్వగా హాల్ టికెట్ నెంబర్ రాసిన తర్వాత చూసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందారు.
అయితే నెంబర్లు వేర్వేరుగా వచ్చినా ఇబ్బందేమీ లేదని, అలాంటి పేపర్లను మూల్యాంకనం చేస్తామని టీఎస్పీఎస్సీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లో మరమగ్గాలపై నేసే చీరలపై విధించే 5% పన్నును రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కార్మికులకు హామీ ఇచ్చారు. తెలుగుదేశం ఎంపీ నిమ్మల కిష్టప్ప నేతృత్వంలో చంద్రబాబును కలిసిన అనంతపురం జిల్లా హిందూపూర్ పవర్లూమ్ మాస్టర్స్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. మరమగ్గాలపై నేసే చీరలపై కర్ణాటక, తమిళనాడులోనూ పన్ను లేదని, బెంగళూరుకు రవాణా చేస్తున్న చీరలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీజ్ చేసి తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. పన్ను రద్దు చేసి హిందూపురం నియోజకవర్గంలో మరమగ్గాలనే నమ్ముకున్న 40,000 మందిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పన్ను రద్దు చేస్తామని మరమగ్గాల కార్మికులకు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నెట్వర్క్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్ర సిబ్బందికి హైకోర్టులో ఊరట లభించింది. వైద్య మిత్రులకు అర్హతలపై జనవరిలో ప్రభుత్వం ఇచ్చిన జీవో 28ని కొట్టేసింది. కొన్నేళ్లుగా సేవలందిస్తున్న తమను కొత్తగా అర్హతల పేరుతో ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తోందంటూ 120 మంది ఆరోగ్య మిత్ర సిబ్బంది దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేయగా దాని వారు హైకోర్టు ధర్మాసనంలో సవాల్ చేశారు. జస్టిస్ నాగార్జున రెడ్డి, జస్టిస్ శ్యామ్ ప్రసాద్లతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చిన పిటిషన్పై ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. ముందస్తు నోటీస్ ఇవ్వడం వంటి కనీస నిబంధనలు పాటించకుండా తమను తొలగించారని ఆరోగ్య మిత్ర న్యాయవాది వాదించగా, వారంతా పొరుగు సేవల ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారని, మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే అర్హతల్లో మార్పులు చేశామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం పాత సిబ్బందిని కొనసాగించాలని, కావాలంటే కొత్తగా జరిపే నియామకాలకు నూతన అర్హతలు వర్తింపచేసుకోవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లో సాధారణం కంటే 8 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ నెలలో గత 10 ఏళ్లలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులు, వాతావరణ మార్పుల ప్రభావంతో పగటి వేళల్లో 31 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా రాత్రుళ్లు బాగా పడిపోతున్నాయని వెల్లడించారు. ఫుట్పాత్లపై పడుకునేవాళ్లు, రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించేవారు చలికి వణికిపోతున్నారు. బాగా అయింది. చలి ఎక్కువేసరికి ఇక తప్పలేదు, మంట పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉంటే చలి ఇక ముందు చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎండలు అలాగే ఉన్నాయి, వానలు అలాగే ఉన్నాయి, చలి కూడా అలాగే అంత తీవ్రతగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా 100 గజాల వరకు స్థలాన్ని క్రమబద్దీకరించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. వాణిజ్య స్థలాల క్రమబద్దీకరణకు అదే విధానం అనుసరించనున్నట్లు తెలిపింది. అందుకోసం ఇప్పుడున్న ప్రభుత్వ ఉత్తర్వులు 118/296ను కలిపి ఓ కొత్త జీవో విడుదల చేయాలని సూచించింది. 100 యార్డ్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్ళు వెంటనే అప్లై చేసుకోవాలి. 120 డేస్లో అప్లికేషన్ పెట్టాలి. పెట్టినటువంటి 90 డేస్లో కేసు ఫైనలైజ్ చేస్తారు. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మున్సిపాలిటీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రూరల్, డెసిషన్ ఈజ్ కామన్. తర్వాత పైన వాళ్ళందరూ కూడా ఛార్జెస్ వసూలు చేస్తారు. కమర్షియల్ కూడా ఫ్రీయే 100 లోపు ఉన్న వాళ్ళకి. రంజాన్కు ముస్లింలకు ఇచ్చినట్లే క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు చంద్రన్న కానుక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ముస్లింలందరికీ త్వరలోనే ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నట్లు ఆయన గుంటూరులో తెలిపారు. మక్కా వెళ్లే ముస్లింల కోసం త్వరలోనే విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రన క్రిస్మస్ కానుక ఇవ్వాలని చెప్పి కూడా దాని డేటా కలెక్ట్ చేయడం జరుగుతోంది. దారిద్ర్య కంటే దిగువ ఉండేది ముస్లిం మైనారిటీ సోదరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలోనూ టెక్నాలజీ మీద ఉన్న కోర్సులు, ఏవైతే పరిశ్రమలకు అనుకూలమైన కోర్సులు ఉన్నాయో వాటిలో మంచి శిక్షణ ఇవ్వాలి. అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము.
విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంతర్జాతీయ సంస్థలతో 5 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఫిక్కీ నిర్వహణలో జరిగిన అంతర్జాతీయ ఉన్నత విద్యా సదస్సుకు హాజరైన ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు విశ్వవిద్యాలయాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికింది. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ప్రపంచంలోనే అత్యుత్తమ 50 సంస్థల్లో నిలపడంలో ఆ ఒప్పందాలు సహకరిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమిత్ర తెలిపారు. In the next 2 years, there will be an entirely different landscape in higher education as new private universities will come up, new partnerships will become more dynamic and vibrant, and because of international rankings of 4 universities of Andhra Pradesh, more universities will be encouraged and we will improve our rankings. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తుల వేలం ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ సిఐడి ప్రకటన జారీ చేసింది. కృష్ణా జిల్లా కీసర కంచికచెర్లలోని 324.06 ఎకరాలతో పాటు విజయవాడలోని 8 ప్రాంతాల్లో సంస్థ వాణిజ్య ఆస్తులు వేలం వేయనున్నట్లు తెలిపారు. కొనాలనుకునే వారికి వచ్చే నెల 6 వరకు ఆస్తులు సందర్శించే అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. బిడ్లను హైకోర్టు రిజిస్ట్రార్ హైకోర్టు హైదరాబాద్ పేరిట సీల్డ్ కవర్లో డిసెంబర్ 16లోగా స్పీడ్ పోస్ట్లో పంపాలని సిఐడి కోరింది. డిసెంబర్ 19న అందరి సమక్షంలో హైకోర్టులో బిడ్లు తెరిచి అత్యధికంగా కోట్ చేసిన వారికి సంబంధిత ఆస్తిని విక్రయించనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఈ నెల 16 నుంచి తలపెట్టిన పాదయాత్రకు ఇప్పటి వరకు అనుమతి లేదని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. గత అనుభవాల దృష్ట్యా ముద్రగడ యాత్రలో అసాంఘిక శక్తులు చొరబడతాయని నిఘా వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం ఉందని విజయవాడలో వెల్లడించారు. మరోవైపు ముద్రగడ పాదయాత్ర నిలువరించాలంటూ రాజమండ్రికి చెందిన న్యాయవాది మేడా శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తుని విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని ముద్రగడ ఆందోళనను ప్రజా భద్రతకు వ్యతిరేకమైనదిగా పరిగణించాలని కోరారు. ప్రశాంతంగా చేస్తామని చెప్పండి. 100% వీల్ గివ్ పర్మిషన్. సో మెనీ ప్రొఫెషన్స్ ఆర్ బీయింగ్ పర్మిటెడ్ ఎవ్రీ డే. వీ హ్యావ్ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ ఉంది మా దగ్గర. ఏముంది అడ్వాన్స్? 100% అన్సోషల్ ఎలిమెంట్స్ విల్ జాయిన్. మా దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోకపోతే డిఫాల్ట్ పర్మిట్ నాట్ పర్మిటెడ్ అంతే. మీరు వచ్చిన తర్వాత అప్లై చేస్తే మీరు ఇచ్చిన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అవుతారా లేదా అన్న దగ్గర పాత చరిత్రను గుర్తుపెట్టుకుని ఇస్తాం, లేకపోతే లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుంటే ప్రతిపక్ష వైకాపా అనవసరపు ఆరోపణలతో ప్రజలను గందరగోళంలోకి నెడుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. యువ చైతన్య యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా లాంలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. చెప్తారు ఉద్యోగాలు ఉపాధులు రావట్లేదని, ఇంకో పక్కనేమో మనం కష్టపడి తీసుకొచ్చే సంస్థలందరినీ పంపించేదామని ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీ పైన బాధ్యత ఉంది. రాజకీయ అవగాహన మీకు ఉండాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు మన కోసం నిరంతరం కష్టపడుతున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 68 ఏళ్ల తర్వాత ఈ నెల 14న చంద్రుడు భూమికి అతి దగ్గరగా రానున్నట్లు ప్లానెటరీ సొసైటీ ఇండియా తెలిపింది. ఆ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు పిల్లల కోసం హైదరాబాద్ సంజీవయ్య పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. చంద్రుడు భూమికి దగ్గరగా రావడానికి గల కారణాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని సంస్థ డైరెక్టర్ రఘునందన్ కుమార్ తెలిపారు. 14 నవంబర్ చిల్డ్రన్స్ డే. అదే కాకుండా ఆ రోజు ఒక ఖగోళ సంఘటన సంభవించబోతుంది. అదే క్లోజెస్ట్ సూపర్ మూన్. అంటే మనకి చంద్రుడు చాలా కాంతివంతంగా అతి పెద్దగా మనకి కనిపించే రోజు ఆ రోజు. అదే కాకుండా ఆ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉన్నది. ఈ 14 నవంబర్ నాడు మన భారతదేశం యొక్క జెండా చంద్రమండలం మీద చేరిన రోజు 2008. జపాన్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. ఆ దేశ ప్రధాని షింజో అబేతో కలిసి టోక్యోలో బుల్లెట్ రైల్ ఎక్కిన మోదీ షింకన్సేన్ కు పయనించారు. భారత్లో బుల్లెట్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు జపాన్ సంస్థల భాగస్వామ్యాన్ని కోరుకుంటున్న మోదీ అక్కడ రైల్లో పయనించి వాటి పనితీరును పరిశీలించారు. ఘాటు వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కడ్జూకు సర్వోన్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన సౌమ్యపై అత్యాచార కేసు తీర్పులో దోషాలున్నాయన్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు వచ్చిన ఖడ్జూపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖడ్జూ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకే అపఖ్యాతి తెచ్చేలా ఉన్నాయంటూ కోర్టు ధిక్కరణ నోటీసులిచ్చింది. ఈ సమయంలో జస్టిస్ ఖడ్జూ న్యాయమూర్తుల మధ్య కోర్టు హాల్లోనే తీవ్ర వాగ్వాదం జరిగింది.
న్యాయమూర్తులు తనను బెదిరిస్తున్నారని జస్టిస్ కడ్జు నిరసన తెలుపగా తమను ఇంకా రెచ్చగొట్టొద్దని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో జస్టిస్ కడ్జూను బయటకు తీసుకువెళ్లాలని న్యాయమూర్తులు ఆదేశించగా ఓ మాజీ న్యాయమూర్తిని పిలిచి ఇలా వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏమాత్రం భయపడబోనని కడ్జూ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి పెండింగ్ దస్త్రాలు లేవని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. హైకోర్టు జడ్జీల నియామకంపై కొలీజియం 77 పేర్లను ప్రతిపాదించగా వాటిలో 34 నియామకానికి ఆమోదం తెలిపి 43 పేర్లను తిప్పి పంపినట్లు ప్రభుత్వం తెలిపింది. న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని అక్టోబర్ 28న సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఉన్నత స్థాయి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్రం ఆగస్టు 3న సుప్రీంకు పంపిన కొత్త నిబంధనావళి ముసాయిదాపై ఇంకా జవాబు రాలేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై నవంబర్ 15న కొలీజియం సమావేశమవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. కృష్ణ జింకల వేట కేసు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేవని జోధ్పూర్ హైకోర్టు సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాలని సల్మాన్ కు తాకీదులు జారీ చేసింది. 1998లో రాజస్థాన్లో ఓ సినిమా చిత్రీకరణ సమయంలో సల్మాన్ ఖాన్ 2 వేర్వేరు ఘటనల్లో కృష్ణ జింకల్ని వేటాడారని 2 కేసులు నమోదయ్యాయి. 2007లో సల్మాన్ కు ఒక కేసులో 1 ఏడాది, మరో కేసులో 5 ఏళ్లు శిక్ష పడగా వారం రోజులు జైలు జీవితం తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు. తర్వాత జోధ్పూర్ హైకోర్టు వేదికగా న్యాయ పోరాటం సాగించి నిర్దోషిగా బయటపడ్డారు. జూలై 25న జోధ్పూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సవాల్ చేస్తూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా కథ మళ్లీ మొదటికొచ్చింది. చిల్లర కొరత నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో ఉప్పు కొరత ఉందంటూ నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్ చేసేవారు సృష్టించిన వదంతులు ప్రజలను ఉరుకులు పెట్టించాయి. ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఉప్పు పొట్లాల కోసం దుకాణాలకు వరుస కట్టారు. అనేక చోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి. మొరాదాబాద్లో కిలో ఉప్పు ఏకంగా 200 రూపాయలంటూ దుకాణదారులు బెంబేలెత్తించారు. గోండా జిల్లాలోని ఓ దుకాణంలో ప్రజలు ఓపిక నశించి లూటీకి పాల్పడినట్టు తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి భావించిన రాష్ట్ర ప్రభుత్వం వదంతులు వ్యాపించేవారు ఎక్కువ ధరకు అమ్మే దుకాణదారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్ బోరబండలోనూ ఉప్పు కొరత పుకార్లతో జనం కిలో 60 రూపాయలకు కొనుక్కున్నారు. కొందరు 4 పొట్లాలు కూడా కొనుగోలు చేశారు. వదంతులు నమ్మొద్దని, దేశంలో ఎలాంటి ఉప్పు కొరత లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ప్రకటించారు. గతేడాదిలాగే సరాసరిన మార్కెట్లో కిలో ఉప్పు 14 నుంచి 15 రూపాయలకు మించలేదని స్పష్టం చేశారు. దేశంలో విమానయాన టికెట్ల ధరలు పెరగనున్నాయి. దేశం నలుమూలలకు విమానయాన అనుసంధానత పెంచేందుకు రద్దీ మార్గాల్లో ఒక్కో విమానంపై 8,500 రూపాయల పన్ను విధించాలన్న కేంద్రం నిర్ణయంతో టికెట్ల ధరలు పెరగనున్నాయి. దూరాన్ని బట్టి పన్ను విధించాలని నిర్ణయించిన కేంద్రం 1000 కిలోమీటర్లలోపు దూరానికి ఒక్కో విమానంపై 7,500, 1000 నుంచి 1,500 కిలోమీటర్ల దూరానికి 8,000, 1,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరానికి 8,500 రూపాయలు పన్ను విధించనుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా నుంచి బయలుదేరే ప్రతి విమానంపై పన్ను విధించనున్నారు. ఈ పన్ను ద్వారా వచ్చిన డబ్బుతో ప్రాంతీయ సంధాయకత నిధి ఆర్సీఎఫ్ ని ఏర్పాటు చేయనున్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించిన తారలకు జైలు శిక్ష విధించకుండా నిషేధంతో సరిపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అలాంటి నటులకు జైలు శిక్ష వేయాలన్న పార్లమెంటరీ సంఘం ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందం తోసిపుచ్చింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించిన వారికి ఏ దేశంలోనూ కఠిన శిక్షలు లేనందున మంత్రుల బృందం ఈ నిర్ణయం తీసుకుంది. తొలిసారి తప్పు చేసిన వారికి 10 లక్షల రూపాయల జరిమానా వేసి 1 ఏడాది పాటు ప్రకటనల్లో నటించకుండా నిషేధించాలని ప్రతిపాదించింది. రెండోసారి తప్పు చేస్తే 50 లక్షలు జరిమానా వేసి 3 ఏళ్ల పాటు నిషేధం విధించాలని కేంద్రానికి మంత్రుల బృందం సూచించింది. ఈ సిఫార్సులకు అనుగుణంగా త్వరలోనే కేబినెట్ నోట్ రూపొందించనున్నందున వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టిన వినియోగదారుని సంరక్షణ బిల్లులో సవరణలు చేయనుంది. బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం పొందుతుందని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.